గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో ఈ రకంగా మోడీ గ్యారెంటీ వ్యాన్స్ దేశమంతా తిరుగుతా ఉన్నాయి. సుమారు 3,000 పైచీలకు వ్యాన్లు దేశంలో ఉన్నటువంటి ప్రజలను కలిసే విధంగా యాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు మన దగ్గరికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మన అధ్యక్షుడు గౌతమ్ రావు గారు, మన యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసరు అనురాధ గారు, ఇక్కడ వచ్చినటువంటి వివిధ బ్యాంకులకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ సంబంధించినటువంటి ఆర్టీఓ గాని, తహసీల్దార్ గాని, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ఆశా వర్కర్స్ గాని, బ్యాంక్ ఆఫీసర్స్ గాని, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇంతకు ముందే మన యొక్క కేంద్ర మంత్రి వారు రావడము, అన్ని విషయాలు మీ అందరికీ తెలియజేయడం జరిగింది. నేను మరి రిపీట్ కాకుండా ఎక్కువసేపు ఉండకుండా మరి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మనమందరం కూడా మరి పేద ప్రజలకు, బడుగు బలైన వర్గాల ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ఎవరైతే నీడీ ఉంటారో, ఎవరైతే ఈ సమాజం యొక్క సహకారం అవసరమో, ఎవరైతే ప్రభుత్వ సహకారం అవసరమో వాళ్ళకు చేయూతను అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈరోజు రేషన్ కార్డు లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయం అందదు. అదేవిధంగా ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి సహాయం అందదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు పొందడంలో కానీ, ఆధార్ కార్డు అందించే కార్యక్రమంలో కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వడంలో కానీ, లేక ఈరోజు అనేక రకాల గ్రామీణ ప్రాంతాలైతే రైతులకు సంబంధించి, పొదుపు సంఘాలకు సంబంధించి, చేతి వృత్తులకు సంబంధించి, విశ్వకర్మ యోజనకు సంబంధించి మరి అనేక పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తా ఉంది. గత 9.5 సంవత్సరాలుగా ఒక్క రూపాయి పొరపాటు చేయకుండా, అవినీతికి పాల్పడకుండా, నీతివంతంతో, ధర్మంతో కూడినటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు.